తీసుకుని వెళ్ళాడు ప్రియ దేవుని బిడ్డ. అక్కడికి బెత్లెహేమునకు వెళ్ళినందుకు ఆమె ప్రసవించి కాబట్టి దేవుని రాక ప్రణాళిక ఇక్కడ కైసరు ఆవృత్తు వలన ఫుల్ఫిల్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం, అది నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. అంత మాత్రమే కాకుండా మరి ఇన్ని క్రిస్మస్లు మనకు జరిగిపోతూ ఉన్నాయి కదా. మొదటి ప్రజా సంఖ్యలో మరియా యోసేపుల పేర్లు లిఖించబడినాయి. వినండమ్మా, మొదటి ప్రజా సంఖ్యలో మరియా యోసేపుల పేర్లు లిఖించబడ్డాయి. రెండవ ప్రజా సంఖ్య రాస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క రాకడ సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నీ పేర్లు నా పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. అక్కడ ఆ జనసంఖ్యలో మన పేర్లు లేకపోతే తీర్పు తీర్చబడే నరకాకి పాలవుతాము. కాబట్టి రెండవ ప్రజా సంఖ్యలో నీ పేరు నా పేరు ఉండాలి అని అంటే డైరెక్ట్ గా మీరు అనుదినము కూడా దేవుణ్ణి సేవించండి, దేవుణ్ణి ఆరాధించండి. ఆరాధన కార్యక్రమాలకు మీరు అటెండ్ కావాల్సిందే ప్రియ దేవుని బిడ్డారా. నిండు చూడాలి వెళ్ళినదండి, అన్ని మైళ్ళు గాడిదపై ప్రయాణం చేసి మరి నేను ఒక 100 అడుగులు లేదా 200 అడుగులు వేస్తే మన యొక్క మందిరంలోనే మనం వస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డారా. అయితే మనం వస్తూ ఉన్నామా, దేవుని గ్రంథంలో జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ముందుగా ఇక్కడ ఫిట్ కావాలా. ఇక్కడ ఫిట్ కాకుండా ఉన్నామంటే అక్కడ ఆ పేరు ఉండదు ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి ఒక్కసారిగా మనము గమనించుకుందాం. మీరు ఆరాధనలో ఎప్పుడు వస్తున్నారు గమనించుకోండి ప్రియ దేవుని బిడ్డ. ఇక్కడ ఆరాధనలో మొదటి ప్రార్థన ప్రారంభం కాకముందే మనం రావాలి. మనకంటే ముందుగా దేవుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఉంటాడు. ఎక్కడ కనపడాలి అని అనుకుంటేమో డీజే డాన్స్ అక్కడ కనపడుతుంది. జాగ్రత్త పడము ప్రియ దేవుని బిడ్డారా. అందుకని సమయానుకూలంగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చి వాక్యములు విని ఆ ప్రజా సంఖ్యలో నా పేరు కూడా లిఖించబడాలి దేవా అనేసి మనము మరి తయారు కావాలని ఇక్కడ ఈ యొక్క క్రిస్మస్ పండుగ రోజున మనము చేరుతూ ఉన్నామండి. ఇక్కడ గమనించినట్లయితే నహూము గ్రంథంలో అంటాడండి ప్రియ దేవుని బిడ్డారా 1:15 నహూము గ్రంథంలో